Subscribe now and press the bell icon. Never miss an update. కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణ్ రావు. అంటే కోనసీమ జిల్లాలో అమలాపురం సుబ్బాలమ్మ దేవస్థానం ఉందండి. గ్రామ దేవత, చాలా ప్రసిద్ధి చెందిన దేవస్థానం. ఇది ఎండోమెంట్ లెక్కల ప్రకారం 6B ఆలయంగా కొనసాగుతోంది. అంటే దీని అధికార పరిపాలన మొత్తం అంతా కూడా కాకినాడలో ఉండే డిప్యూటీ కమిషనర్ కార్యాలయం చూడాల్సిన బాధ్యత ఉంది. దాని కింద మళ్ళీ కోనసీమ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం ఒకటి ఉంది. ప్రస్తుతం కాకినాడ డిప్యూటీ కమిషనర్గా రమేష్ బాబు ఉన్నారు. ఈ సుబ్బాలమ్మ ఆలయానికి ఈవోగా రాఘోల్ శ్రీనివాసు పనిచేస్తున్నారు. జిల్లా ఏసీగా సత్యనారాయణ పనిచేస్తున్నారు. ఇంతమంది పగడ్బందీ అయిన వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఈ సుబ్బాలమ్మ ఆలయానికి దగ్గరలోనే బస్టాండ్ ఉందండి. దాన్ని ఎదరకుండా సుమారుగా 3.7 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్ విలువ అధికారిక అనధికారికంగా 2 లెక్కలు ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం చూస్తే కనుక 30 కోట్ల రూపాయలుగా తెలుస్తోంది. అనధికారిక లెక్కల ప్రకారం చూస్తే, అంటే ప్రైవేటు వ్యక్తుల లెక్కల ప్రకారం చూస్తే కనుక సుమారు 60 కోట్ల రూపాయలు ఈ ల్యాండ్ పలుకుతోందండి. ఇంత విలువైన ఈ ల్యాండ్ని గత 40 సంవత్సరాలుగా ఆక్రమణదారులు ఆక్రమించుకుని ఇక్కడ అనేక రకాల పర్మనెంట్ నిర్మాణాలు, స్ట్రక్చర్లు కట్టుకున్నారు. దీనిలో ముఖ్యంగా సామిల్లులు కూడా నడుస్తున్నాయి. మీరు వెనకాల ఫోటోలు కూడా చూడొచ్చు. ఈ భూములు 40 సంవత్సరాల నుంచి ఆక్రమణలో ఉన్నప్పటికీ ఇటీవల 2024 సంవత్సరంలో హైకోర్టు తీర్పు ఒకటి ఉందండి. అంటే ఆక్రమణదారులు 2014 సంవత్సరంలో హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. ఏమనంటే 2013లో ఇది ల్యాండ్ మొత్తం ఎవిక్షన్ చేసి మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి అంటూ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుని ఈ పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో ఈ ఆక్రమణదారులు అనే మనం చెప్పుకోవచ్చు. ఒక రకంగా చూస్తే అంటే ల్యాండ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈ ల్యాండ్ మాదంటూ అనేక రకాల వ్యాజ్యాలు, అనేక రకాల పాయింట్లు లేవదీస్తూ వీళ్ళు కోర్టుకి వెళ్ళారండి. మరి 3747/2014 రిట్ పిటిషన్ నెంబర్ కనుక చూసినట్టయితే మనకు అర్థమవుతుంది ఇది రిట్ పిటిషన్ కాపీ. మేము ఇది కూడా సంపాదించాం. విచిత్రమైన విషయం ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆక్రమణలో భూములుంటే ఈ దేవాలయం 6B దేవాలయంగానే కొనసాగుతోంది. ఇక్కడ పనిచేసేటటువంటి అర్చకులు ఎవరైతే ఉన్నారో ఆసాదుల కింద పేర్కొంటూ వాళ్ళకి మళ్ళీ ప్రత్యేకంగా భూములు ఇచ్చారండి. వాళ్ళకి జీతాలు కూడా లేవు. ఆసాదులు ఎవరైతే ఉన్నారో ఇనామ్ ల్యాండ్స్ మీద వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తారు. వాళ్ళకి ఇక్కడ జీతాలు లేవు. ఇక్కడ ఒకే ఒక గుమాస్తా పనిచేస్తున్నాడు. కార్యనిర్వహణాధికారికి మళ్ళీ ట్రెజరీ జీతమే. కానీ ఈ ఒకే ఒక గుమాస్తా కూడా 6 నెలల నుంచి జీతం ఉండదండి. ఎన్నో రకాల ఖర్చులు ఇక్కడ చూస్తే కనుక ఏ రోజు ఏ ఖర్చుకి లెక్కలు అడిగినప్పటికీ కూడా బ్యాంకులో ₹1 లేదు. ఈ దేవాలయ పరిపాలన కుంటుపడిపోయింది, అభివృద్ధి లేదు, గుమాస్తా కూడా జీతం వెళ్ళని పరిస్థితిలో ఉందంటూనే కార్యనిర్వహణాధికారులు గత దశాబ్ద కాలంగా మాకు చెప్పుకుంటూ రావడం మేము విన్నాం. అనేక సందర్భాల్లో వీటిని ప్రశ్నించు రావడం కూడా జరిగింది. సుమారుగా 3-4 సంవత్సరాల క్రితం ఇదే విషయం మీద ఒకసారి కార్యక్రమం కూడా చేశాం. అప్పుడు అధికారులందరూ పరుగులు పెట్టారు. మేము ఖచ్చితంగా ఈ ల్యాండ్ని ఆక్రమణలోంచి తొలగించి మేము నోటీస్ ఇచ్చి ఖచ్చితంగా ఈ ల్యాండ్ ఎండోమెంట్ పరిధిలోకి ఇమ్మీడియట్గా మేము తీసుకుని ఎవిక్షన్ చేయించి మేము ఆల్రెడీ ఇది లీజులకి ఇచ్చి ఆ ఆదాయంతో దేవాలయాన్ని మేము బాగు చేస్తామంటే కూడా అధికారులు అప్పుడో చెప్పడం జరిగింది. కానీ ఇది కార్యరూపం దాల్చలేదు. ఈ అధికారులకి పూర్తి నిర్లక్ష్యం. వాళ్ళకి ఏమీ అక్కర్లేదు. ఏ దేవాలయం ఎటుపోయినా, ఎన్ని భూములు ఎవరు ఆక్రమించుకుని తినేసినా
కోట్ల కోట్ల రూపాయలు అన్యక్రాంతం అయిపోయిన ఆస్తులు. వీళ్ళకి ఏం పట్టదండి. ఎంతసేపు మేము ఆఫీస్కి వెళ్ళాం, ఫైల్ మీద సంతకాలు పెట్టాం, ఇంటికి వచ్చాం, ఈ 3 ధోరణులు మాత్రమే కనిపిస్తూ వస్తున్నాయి. మరి 40 ఏళ్ల నుంచి ఆక్రమణలు ఉంటే, 2013లోనే ట్రిబ్యునల్ ఎవిక్షన్కి ఆర్డర్స్ ఉంటే, 2014 నుండి 2024 వరకు హైకోర్టులో కేసు నడుస్తోంది అంటూ ఈ విషయాన్ని పక్కన పెడుతూ చల్లారబెడుతూ వచ్చారు తప్ప సుమారు 10 సంవత్సరాల పాటు కోర్టు కేసు నడిచినట్టు లెక్కలు కనిపిస్తున్నాయి. ఈ రిట్ పిటిషన్ ఎప్పుడు ఫైల్ చేశారంటే 3747/2014, రిజిస్ట్రేషన్ డేట్ 4/12/2014 అండి. మరి ఆ డేటున ఫైల్ చేస్తే ఇది ఒకసారి ఒక వాయిదాకి వచ్చిందంటే 2014 నుండి ఈ పిటిషన్ డిస్మిస్ అయ్యే వరకు 2024 వరకు చూస్తే కనుక ఒకసారి ఈ పిటిషన్ విచారణకి వచ్చింది. 19/3/2015 ఒక్కసారి విచారణకి వచ్చిందండి. ఆ తర్వాత అసలు విచారణ కూడా రాలేదు. సుమారు 10 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఈ కేసు మనం నడిచిందనే చెప్పాలి. దేవాదాయ అధికారులు కనీస శ్రద్ధ తీసుకుని ఈ పిటిషన్ని డిస్మిస్ చేయించడం లేదా దీని మీద ఈ పిటిషన్ని ముగించేలా చూడడం, దేవాలయ భూమిని కాపాడే ప్రయత్నం ఏమీ చేయలేదని అర్థమవుతోంది. చివరికి కౌంటర్లు కూడా ఫైల్ చేయలేని పరిస్థితుల్లో మరి 2024 సంవత్సరంలో ఇంకా ఈ పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో కౌంటర్ లీడింగ్ మాకు ఇంకా టైం కావాలని అడుగుతుంటే ఈ జడ్జి మన్మథరావు ఎవరైతే ఉన్నారో ఆయన విసుగొచ్చి పిటిషన్ మీరు డిస్మిస్ చేస్తున్నాం, దీనికి లయబిలిటీ లేదు, వ్యాలిడిటీ లేదని చెప్పి డిస్మిస్ చేశారు. ఈ పిటిషను 3747/2014 ఆర్డర్ డేటెడ్ 24/10/2024 అని ఇక్కడ కనిపిస్తోంది. అందువల్ల దీనిలో చూస్తే కనుక పెద్ద మ్యాటర్ ఏమీ లేదండి, కేవలం 2 పేజీల జడ్జిమెంటే ఉంది. ఇది మ్యాటర్ ఏం పెద్ద లేదు. టుడే వెన్ ద మ్యాటర్ is taken up for hearing, learned counsel for the petitioners requested this court to pass over the matter at afternoon session. When the matter is called, learned counsel for the petitioners takes time to obtain instructions. Through counter affidavit has been filed the respondents and the matter is in the year of 2014. This court refused to request of the learned counsel for the petitioners to grant further time. Accordingly, writ petition is dismissed for non-prosecution. There shall be no others at no cost as a sequel thereto miscellaneous petition. If any pending shall stand closed అని రాశారండి. ఇది జడ్జి మన్మథరావు గారు ఇచ్చినటువంటి జడ్జిమెంటు. అంటే 10 సంవత్సరాల పాటు 2014 నుండి 2024 వరకు కౌంటర్లు వేసామని చెప్పుకుంటూ వస్తున్నారు తప్ప దేవాదాయ అధికారులు ఎందుకు వికేట్ చేయించలేదు? ఇంత విలువైన ల్యాండ్ అన్యాక్రాంతం అయిపోతుంటే 10 సంవత్సరాల పాటు ఆక్రమణదారుల చేతుల్లో ఉంటే ఈ ల్యాండ్ దేవాలయానికి వచ్చేటటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఏం అవసరం లేదనుకున్నారా? లేకపోతే జీతాలు నెలాఖరికి వచ్చి బ్యాంకులో పడిపోతుంటాయి కాబట్టి అమ్మవారి సొమ్మే కదా, పోతే పోయింది మనకేం సంబంధం అనుకుని కూర్చున్నారా అధికారులు? సమాధానం చెప్పాల్సిన అవసరం బాధ్యత ఉంది. మరీ విచిత్రమైన విషయం ఏంటంటే ఇది ఎండోమెంట్ వెబ్సైట్కి సంబంధించినటువంటి వివరాలు ఉన్నటువంటి విషయం అండి ఇది. ఇందులో చూస్తే కనుక కోనసీమ జిల్లా అమలాపురం సుబ్బాలమ్మ నూకాలమ్మ రాజ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ 16328గా ఇది రిజిస్ట్రేషన్ అయి ఉన్నటువంటి ఆ దేవాలయం. ఇందులో చూస్తే కనుక సర్వే నెంబరు 158లో ఉన్నటువంటి ల్యాండ్ ఆల్రెడీ ఎంక్రోచ్మెంట్లో ఉంది. దీని మీద కోర్టు కేసు ఉంది. రిట్ పిటిషన్ నెంబర్ 3747/2014 అంటూ దీనిలో మెన్షన్ చేశారు. ఈ ల్యాండ్ విలువ చూస్తే కనుక మీరు ఆశ్చర్యపోతారు, 35 కోట్ల రూపాయలుగా ఎండోమెంట్ వెబ్సైట్లో నమోదు ఉన్నటువంటి వివరాలంటివి. అంటే ఒక సర్వే నెంబర్లో ఉన్నటువంటి ల్యాండ్ 35 కోట్లు, 158 సర్వే నెంబరు, 159/2 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ల్యాండ్ కనుక మనం చూసినట్లయితే 25 కోట్ల రూపాయలుగా ఎండోమెంట్ వెబ్సైట్లోనే చూపిస్తున్నారు. అంటే ఎండోమెంట్ లెక్కల ప్రకారం చూసినప్పటికీ కూడా ఇది సుమారుగా 60 కోట్ల రూపాయల ఆస్తిగా గణించబడుతోంది. మరి ఇంత విలువైన, ఇంత కిమ్మత్తైన 60 కోట్ల రూపాయల విలువైన భూమి సుమారుగా అంటే ఈ కాలంలో 60 కోట్ల రూపాయలకు మనం లెక్కలు వేసుకున్నప్పటికీ ఇది ఎండోమెంట్ లెక్కలు కనుక మనం చూసినట్టయితే ఈ వివరాలు 2023లో నమోదు చేశారు. అంటే 2023కే 60 కోట్ల రూపాయలు ఉంటే ఇప్పుడు ఈ ల్యాండ్ విలువ ఎంత ఉంటుంది అని అధికారిక అంచనాలే కాకుండా అనధికారిక అంచనాలు కూడా మేము తీసుకున్నాం. దగ్గరలో జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్లో కూడా ఈ వివరాలు తీసుకోవడం జరిగింది. ఎంత లేదన్నప్పటికీ అధికారిక అనధికారిక ఎలా చూసినా యావరేజ్ మీద 30 కోట్ల రూపాయలు మినిమం విలువ ఉంటుందంటూ కూడా డాక్యుమెంట్ రైటర్లు తెలియచేస్తున్నారు.
ఇంత విలువైన ల్యాండ్ని ఆక్రమణదారులకి వదిలేసి ఈ దేవాదాయ అధికారులందరూ నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు, చల్ల కదలకుండా కూర్చుంటున్నారు. మరి ఏం పనులు చేస్తున్నారని ఈ కార్యక్రమ రూపంగా అధికారులందరినీ అడుగుతున్నాడు. జిల్లా ఏసీ ఉన్నారు, డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు ఉన్నారు, జిల్లా ఏసీ సత్యనారాయణ ఉన్నారు. అంతేకాకుండా మరి అనేక మంది ఈవోలు మారారు. గత ఈవో బొక్క వెంకటేశ్వరరావు పనిచేశారు. మరి అనేక మంది ఈవోలు చూస్తే కనుక ఈ దశాబ్ద కాలంగా గత 15 ఏళ్ళుగా మనం చూసినట్టయితే కనుక అనేక మంది ఈవోలు మారారు. ప్రస్తుతం రాఘోల్ శ్రీనివాసు పనిచేస్తున్నారు. వీరితో మాట్లాడడానికి మేము ప్రయత్నం చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అందువల్ల ఈ కార్యక్రమం ప్రకటించాకైనా ఆయన కాంటాక్ట్లోకి వస్తారేమో అనుకుంటే ఆయన అసలు కాంటాక్ట్లోకి వచ్చే పరిస్థితి లేదు, ఆయనే మాట్లాడడం లేదు. మరి దీనిలో అసలు కంటెంట్ మొత్తం ఏంటి మనం ఒకసారి చూద్దాం. అమలాపురం నడిబొడ్డున ఉందండి మన ఈ సుబ్బాలమ్మ దేవాలయం. కోట్ల రూపాయల విలువైన భూములు ఆక్రమణకు గురయ్యాయి. 10 ఏళ్లుగా కోర్టు స్టే పేరు మీద ఈ ఆక్రమణదారులకి వత్తాసు పలుకుతూ వచ్చినటువంటి అధికార గణం ఎవరైతే ఉన్నారో, అంటే ఒక రకంగా చూస్తే కనుక అధికారులు కానివ్వండి, కార్యనిర్వహణాధికారులు కానివ్వండి, ఆక్రమణదారులతో కొల్యూట్ అయిపోయి వాళ్ళతో కలిసిపోయి కౌంటర్లు ఫైల్ చేయకుండా ఏళ్లకేళ్ళు తాత్సారం చేస్తూ దేవాలయ భూములు ఆక్రమణలకు గురైపోతున్నప్పటికీ కూడా ఏ స్థాయిలో ఏ చర్యలు తీసుకోకపోవడం అనేది మనం విషయం కనుక గమనిస్తే, మరి కార్యనిర్వహణాధికారులు అనేక మంది యాన్యువల్ ప్రాపర్టీ స్టేట్మెంట్లు ఇవ్వడం, లేకపోతే వాళ్ళ ప్రాపర్టీలు ఏమున్నాయి ప్రకటించకపోవడం అనేది కూడా మనం చూస్తూ వస్తున్నాం. కార్యనిర్వహణాధికారులకి కోట్ల రూపాయల అక్రమాస్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్న ప్రశ్నకి ఇక్కడ సమాధానం దొరుకుతోందండి. ఆక్రమణదారులతో కుమ్ముక్కై కోట్ల రూపాయల భూములు అన్యాక్రాంతం అయ్యి తిరిగి ఆ ల్యాండ్స్ హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా ఉండడం కోసం లక్షల్లో ప్రతి సంవత్సరానికి ఇంతని చెప్పి లంచాల పేరు మీద అధికారులు తీసుకుంటున్నట్టుగా కూడా కొంతమంది ఈ సుబ్బాలమ్మ దేవస్థానం తరఫున ఉన్నటువంటి కొంతమంది భక్తులు తెలియజేస్తున్నారు. ఈ దేవస్థానం మేము గత 10 సంవత్సరాలుగా చూస్తున్నామంటే ₹1 కూడా అభివృద్ధి లేదు. ఏనాడు చూసినా చాలా చిన్న స్థాయిలోనే దేవాలయ పరిపాలన కొనసాగుతోంది, కానీ కనీసం గుమస్తకు కూడా జీతం ఇచ్చే పరిస్థితి లేదనే కార్యనిర్వహణాధికారులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంత విలువైన కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ భూములు కనీసం అమ్మి బ్యాంకులో డిపాజిట్ చేసినప్పటికీ ఎఫ్డీలు వేసినప్పటికైనా సరే ఆ వడ్డీ కరెక్ట్గా వచ్చేది. దేవాలయం చాలా అభివృద్ధి చెందేది. సుమారుగా 30 నుంచి 60 కోట్ల రూపాయలకు బ్యాంకులో ఎఫ్డీలు ఉంటే దేవాలయ అభివృద్ధి మనుగడ ఎలా కొనసాగుతాయనేది మనకు ఒక అంచనా ఉందంటూ కూడా అనేక మంది భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ మనతో మాట్లాడడం కూడా జరిగింది. మరి ఈ విషయంలో ప్రధానాంశం ఏంటంటే ముఖ్యంగా అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎందువల్లనంటే 37470 ఆఫ్ 2004లో 2024 డిస్మిస్ అయిపోయింది. అయినా కూడా అధికారులు పట్టించుకోలేదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయటం లేదు. ఎప్పుడు చూసినప్పటికీ కూడా మేము వాళ్ళకి నోటీసులు ఇచ్చాం ఇంతే చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ గతంలో లాస్ట్ ఇయర్ 2023 సంవత్సరంలో ఒక జీవో వచ్చింది. ఆ జీవోను అనుసరించి 15 రోజుల ముందు నోటీస్ ఇచ్చి ఎవిక్షన్ చేసేయచ్చు. దానికి అటు ఎంఆర్ఓ కానీ పోలీస్ సపోర్ట్ కానీ తీసుకుని వాడు ఎవిక్షన్ చేసే అవకాశం అధికారం ఉన్నప్పటికీ ఇక్కడ ఈ కార్యనిర్వహణాధికారులు కానీ దేవాదాయ అధికారులు కానీ ఆ చర్యలు చేపట్టకపోవడం అనేది చాలా ఒక నిర్లక్ష్యపూరితమైనటువంటి ధోరణి. లేకపోతే వాళ్ళతో ఆక్రమణదారులతో కొల్యూట్ అయిపోయారు అనేటటువంటి విషయం నిర్ధారించేటటువంటి అంశంగా కనిపిస్తోంది. మరి రాఘోల్ శ్రీనివాస్ ఈవో కార్యక్రమంగా అడుగుతున్నాం, మీరు ఏం పని చేస్తున్నారు శ్రీనివాస్ గారు? డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు, అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ, అనేక మంది అధికారులు ఉన్నారు. వీరందరినీ కార్యక్రమ రూపంగా ప్రశ్నిస్తున్నాం. మీరు ఏం పని చేస్తున్నారు? అసలు సుబ్బాలమ్మ దేవస్థానానికి న్యాయం చేయవలసిన బాధ్యత మీ మీద ఉందా లేదా? గ్రామ దేవత ఆక్రమణదారులకు ఎందుకు కొమ్ము కాస్తున్నట్టే కనిపిస్తోంది. కాదని ఏ రకంగా అనగలరు? చర్యలు తీసుకోకపోవడాన్ని ఏమంటారు? ఆక్రమణదారుల దగ్గర నుంచి ఈ స్థలం ఖాళీ చేయించడంలో అధికారులు అసలు ఎందుకు విఫలమవుతున్నారు అనే దానికి అధికారులందరూ మరి సమాధానం చెప్పాలి. ఎవరు ఏ స్థాయిలో ఫోన్ చేసి అడిగినా మరొకటి ఏమన్నప్పటికీ కూడా మేము నోటీసులు ఇచ్చామని చెప్పుకొస్తున్నారు తప్ప ఏ నోటీస్ ఎవరికి ఇచ్చారు, నోటీస్ కాపీ అడిగినా కూడా మాకు బయట పెట్టడం లేదండి. ఏ నోటీస్ ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, దానిలో సారాంశం ఏంటి, కేవలం నోటీసులు ఇచ్చి సరిపెట్టడం ఏంటి, ఎవిక్షన్ అధికారులు ఉన్నప్పుడు వాటిని పూర్తి స్థాయిలో ఎందుకు ఉపయోగించుకోరు అనే దానికి ఎవరు సమాధానం చెప్పట్లేదు. ఈ దేశంలో భూముల విలువ లెక్క ఎంతో కనుక మనం ఒకసారి వివరంగా చూస్తే ఇది మొత్తం భూమి 3 ఎకరాల 63 సెంట్లు అండి. అంటే సుమారుగా చదరపు గజాల్లో చూస్తే కనుక 17,545 చదరపు గజాలు కనిపిస్తోంది. మరి దీని విలువ ఎంతో కనుక మనం చూస్తే అనధికారిక లెక్కల ప్రకారం చూస్తే 158, 159/2 సర్వే నెంబర్లలో ఉన్న ఈ భూమి
గవర్నమెంట్ విలువ సుమారుగా 10 కోట్ల రూపాయలు ఉంటే బహిరంగ మార్కెట్లో 30 కోట్ల రూపాయలకి పైగానే ఉంటుందని మన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్నారు. అందువల్ల మరి గత 10 సంవత్సరాలుగా ఈ ఆస్తి ద్వారా ఆలయానికి రావాల్సిన ఆదాయం 0 కూడా రాలేదు. కానీ వీళ్ళు కార్యనిర్వహణాధికారులు మాత్రం చెప్పేది ఏంటంటే ప్రతి సంవత్సరము సుమారుగా వాళ్ళు ₹1,00,000 మాకు కట్టేవారు, లీజుల కింద కట్టేవారు. ఆ తర్వాత మేము దాన్ని డబల్ చేశాము, దాన్ని ₹2,00,000 కట్టడానికి కూడా వాళ్ళు సిద్ధమయ్యారు. అందువల్ల ప్రతి సంవత్సరము మేము ₹2,00,000 రాబట్టుకునే వాళ్ళము అని గతంలో పనిచేసినటువంటి కార్యనిర్వహణాధికారులు తెలియజేస్తున్నారు. కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి అండి, 30 కోట్ల రూపాయల విలువైన భూమికి ₹1,00,000 ఏంటండి? సంవత్సరం ₹1,00,000 కడతారా? లీజు అది రీజనబుల్లా? ఎలా డెవలప్ అవుతుంది టెంపుల్? ఇంత తీవ్రమైనటువంటి విషయం మీద పూర్తి స్థాయిలో అశ్రద్ధ వహిస్తూ అసలు ప్రాపర్టీ విలువ ఎంత, కనీసం మనం ఈ ప్రాపర్టీని అమ్మి ఫిక్స్డ్ డిపాజిట్లు చేసినప్పటికీ కూడా ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వడ్డీ ఎంత వస్తుంది అనే అంశం ఒకవేళ పరిశీలించినప్పటికీ కూడా నేను ఇప్పుడు బ్రీఫ్గా ఒక విషయం చెప్తాను. ఈ 30 కోట్ల రూపాయలు కనీసంచిన ఉన్నప్పటికీ ఈ ల్యాండ్ చూస్తే ఇది ఎఫ్డి కింద వేసినప్పటికీ లేదా బ్యాంకులో ఇంట్రెస్ట్ నామమాత్రపు ధరకి ఇంట్రెస్ట్కి వేసినప్పటికీ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంకులో వేస్తే 7% తరఫున ₹17,50,000 ప్రతి నెల వడ్డీ వచ్చేటటువంటి ఆదాయం ఉన్న స్థలం. మరి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ చూస్తే 7.45% ఇంట్రెస్ట్ ఇస్తున్నారండి. 18,62,500 ఆదాయం ప్రతి నెల వచ్చేటటువంటి విధానం. యాక్సిస్ బ్యాంకులో 7%, 19,37,500. ఇండస్ఇండ్ బ్యాంక్ చూస్తే 7.25% చెప్పని 18,12,500 బ్యాంకు కొటేషన్లు ఇచ్చారండి. నేను బ్యాంకు వాళ్ళ దగ్గర 30 కోట్ల రూపాయలు డిపాజిట్ చేస్తే ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అనే దానికి నేను తీసుకున్న క్యాలిక్యులేషన్ ప్రకారం ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఇవన్నీ బ్యాంకు వడ్డీలు. ఇవి అధికారికంగా ఎవరైనా ఎక్కడైనా కనుక్కోవచ్చు. 30 కోట్ల రూపాయలు ఎఫ్డి చేస్తే వడ్డీ నెల నెలకి ఎంత వస్తుంది, లేదా కనీసం 30 కోట్ల రూపాయలు బ్యాంకులో జమేస్తే వడ్డీ ఎంత వస్తుంది అనేటటువంటి విధానాలు నేను చెప్పినవి కాదండి. ఎవరి పరిశీలనకి వాళ్ళకి మేము వదిలిపెడుతున్నాం. అధికారులందరూ పరిశీలించవలసినటువంటి అంశంగా ఉంది. మరి ముఖ్యంగా కాకినాడలో ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ అధికారులు కూడా ఉన్నారు. ఒక డిప్యూటీ కలెక్టర్ ర్యాంకులో ఒక అధికారి పనిచేస్తున్నారని తెలిసింది. వీళ్ళు అసలు ఏం పని చేస్తున్నారని కార్యక్రమం అడుగుతున్నాం. తిని కూర్చుని రోజులు తెల్లారు చేసుకోవడమేనా? అసలు అధికారికంగా ఇలాంటి ఎన్ని భూములు ఆక్రమణలకు గురయ్యాయి, ఎన్ని భూములు అసలు దేవాలయాలకు సంబంధించినటువంటి పరిపాలనలో ఉన్నాయన్న లెక్కలన్నీ చూడవలసినటువంటి ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ అంటే దేవాలయ భూములు కాపాడేటటువంటి రక్షణ విభాగం ఏం పనిచేస్తుంది కార్యక్రమ రూపంగా అడుగుతున్నాం. ఇటు ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ పట్టించుకోదు, కాకినాడ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం పట్టించుకోదు, జిల్లా ఏసీ కార్యాలయానికి ఈ ఆక్రమణలో ఉన్నటువంటి ల్యాండ్ కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉందండి. జిల్లా ఏసీ కార్యాలయం అమలాపురంలో కొక్కొండ కృష్ణబాయమ్మ సత్రంలో ఉంది. ఆ సత్రం నుంచి మీరు ఒకసారి కొట్టి చూడండి, అమలాపురం బస్ స్టాండ్ దగ్గరికి కేవలం 2 కిలోమీటర్లు వస్తుంది. 2 కిలోమీటర్ల దూరంలోనే ఇంత విలువైనటువంటి ప్రాపర్టీ భూములు ఆక్రమణలకు గురైపోతే జిల్లా ఏసీ ఏం పని చేస్తున్నారని కార్యక్రమ రూపంగా అడుగుతున్నాం. ఇంకా కార్యనిర్వహణాధికారుల సంగతి సరే వీళ్ళందరూ తిండికి తిమ్మరాజులు పనికి పోతరాజుల్లాగే కనిపిస్తోంది. మరి దేవాదాయ శాఖలో ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ అధికారులే కాకుండా డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ వీళ్ళందరూ జీతాలు చూస్తే లక్షల్లో ఉన్నాయండి. సుమారుగా ₹1,00,000 పైచీలకే ఉన్నాయి తప్ప కింద స్థాయిలో ఎవరికీ లేవు. ఈ చెప్తున్నటువంటి రాగోల్డ్ శ్రీనివాస్ అనే వ్యక్తికి కూడా సుమారుగా ఒక 70,000 పైనే జీతం ఉండేలాగా కనిపిస్తోంది. కార్యనిర్వహణాధికారిగా ఉన్న వాళ్ళందరికీ 50,000 నుంచి 70,000 జీతాలు ఉంటాయి. మరి ఇంత విలువైన జీతం తీసుకుంటూ ఇంత అధికారులుగా కారుల్లో తిరుగుతూ భేషజాలు చెబుతూ వైట్ షర్ట్లు వేసుకుని సెల్ ఫోన్లు చేత్తో పట్టుకుని ఎప్పుడు చూసినా హడావిడిగా తిరిగేటటువంటి అధికారులందరూ మరి ఏం పని చేస్తున్నట్టు? కాకినాడ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబును కూడా కార్యక్రమ రూపంగా అడుగుతున్నాం. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ల్యాండ్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన బాధ్యతను కూడా మీరు గుర్తిస్తారని ఈ కార్యక్రమ రూపంగా కోరుతున్నాం. మరి దీనివల్ల ఇప్పుడు చూస్తే కనుక సుమారు 40 సంవత్సరాల నుంచి ఆక్రమణలో ఉన్నప్పటికీ గతంలో చూస్తే 2013లోనే ఎవిక్షన్కి ఉత్తర్వులు ఉంటే కోర్టు స్టే తీసుకొచ్చారు. అంటే 2013 నుంచి 2025 వరకు మనం ఈ 12 సంవత్సరాల లెక్కలు కనుక మనం తీసి చూస్తే దేవస్థానానికి వచ్చిన ఆదాయం కేవలం ₹1,00,000 ఉంది. అందువల్ల ఈ 13 సంవత్సరాలు చూస్తే కేవలం ₹10,00,000 ఆదాయం వచ్చి ఉంటుంది. మరి మిగిలిన డబ్బుకు బాధ్యత ఎవరిది?
కోట్ల రూపాయలండి. ఈ లెక్కలు చూస్తే కనుక మీకు ఇప్పుడు నేను చెప్పాను, ఈ రకంగా వడ్డీకి బ్యాంకుకి ఇచ్చుకున్నప్పటికీ కూడా బ్యాంకు వడ్డీ ప్రకారం చూసినా కోట్ల రూపాయలు ఈ దేవస్థానానికి నష్టానికి కలగడానికి బాధ్యులు అవుతున్నటువంటి అధికారులందరి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నత స్థాయి అధికారులు ఉంది. జాయింట్ కమిషనర్ కానివ్వండి, ప్రిన్సిపల్ సెక్రటరీ లేదా ఆనం రామనారాయణ రెడ్డిని కార్యక్రమ రూపంగా అడుగుతున్నాం. ఈ విషయం మీద చర్యలు తీసుకోమని కార్యక్రమ రూపంగా ఆనం రామనారాయణ రెడ్డిని కూడా కోరుతున్నాం. అంతేకాకుండా ఇంకా అనేక రకాల విషయాలు పరిశీలించవలసినటువంటి అంశం ఉంది. అసలు ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి? ముందుగా నోటీస్ ఇచ్చి 15 రోజులు నోటీస్ ఇచ్చి ఎవిక్షన్ చేయవలసినటువంటి బాధ్యత ఉంది. ఎవిక్షన్ చేయడానికి అటు లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా పోలీసు సపోర్ట్ తీసుకోవడానికి ఎస్పీ కార్యాలయానికి లెటర్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎంఆర్ఓ రిపోర్ట్ ఇచ్చి ఎంఆర్ఓ సపోర్ట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అధికారులు పోలీస్ ఎస్కార్ట్తో ల్యాండ్ ఎవిక్షన్ చేసుకోవాల్సిన బాధ్యత ఇమ్మీడియట్గా ఉంది. ఇదే కార్యక్రమ రూపంగా మరి ఎస్టేట్స్ ఆఫీసర్గా చంద్రశేఖర్ ఆజాద్ పనిచేస్తున్నారు. వారు అనేక రకాల ఇటువంటి విషయాలపై శ్రద్ధ వహించి ఎక్కడ ల్యాండ్ కబ్జా లేకపోతే ఆక్రమణలకు గురైనప్పటికీ మేము ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. కార్యక్రమ రూపంగా చంద్రశేఖర్ ఆజాద్ను కూడా కోరుతున్నాం, మీరు తక్షణ చర్యలు తీసుకోండి. ఎందుకంటే ఎస్టేట్స్ ఆఫీసర్గా మీకు చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ముఖ్యంగా అమలాపురం నడిబొడ్డున ఉన్నటువంటి సుబ్బాలమ్మ భూములు కాపాడడానికి మీరు ప్రయత్నం చెయ్యండి. అంతేకాకుండా మరి రాగోలు శ్రీనివాస్, డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు, అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ, ఇన్స్పెక్టర్ జంపా రామలింగేశ్వరరావు వీళ్ళందరినీ కూడా కార్యక్రమ రూపంగా కోరుతున్నాం. మీరందరూ కూడా చర్యలు చేపట్టి తక్షణం ఈ ల్యాండ్ ఎవిక్షన్ చేయించి ఆక్షన్కి పెట్టడం ద్వారా కౌలు రావడం కోసం లేకపోతే మరొక రకంగా ఆదాయం రావడం కోసం ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఒకవేళ మీ వల్ల కాదు ఆక్షన్ పెట్టడం, ఆక్రమణదారుల నుంచి తిరిగి తీసుకోవడం ఒకవేళ మా వల్ల కాదు అంటే కనుక కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ల్యాండ్ అమ్మేసే అవకాశం కూడా ఉంటే కనుక పరిశీలించమని కార్యక్రమ రూపంగా కోరుతున్నాం. అవకాశం ఉంటే హైకోర్టు అనుమతి తీసుకుని ఈ ల్యాండ్ ప్రొటెక్షన్ చేయడానికి మా వల్ల కాదు కాబట్టి మేము ఏదో ధరకి అమ్మేస్తామంటూ పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి హైకోర్టు ఉత్తర్వులతో పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా వచ్చేటటువంటి ఈ అమౌంట్ ఏదైతే ఉందో కోట్ల రూపాయల ధర, కనీసం 30 కోట్ల రూపాయల విలువని బ్యాంకులో డిపాజిట్ చేయడం ద్వారా ఇప్పుడు నేను చెప్పిన విధంగా బ్యాంకు వడ్డీ అయినా దేవాలయానికి ఆదాయం చేకూర్చేటటువంటి వనరుగా మారే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా పరిష్కరించవలసినటువంటి బాధ్యత ఉంది. అంతేకాకుండా ఈ సుమారు 10 సంవత్సరాల నష్టాన్ని ఎవరి దగ్గర రికవరీ చేయాలనే అంశం కూడా పరిశీలించాలి. సంబంధిత కార్యనిర్వహణ చేసేటటువంటి అధికారుల దగ్గర రికవరీ చేసే అవకాశం ఉంటే దాన్ని కూడా పరిశీలిస్తూ అసలు గత 10 సంవత్సరాలుగా ఎంతమంది ఈవోలు పనిచేశారు, దేవాలయానికి నష్టం ఎంత వాటిల్లింది, ఈ నష్టాన్ని ఏ రకంగా ఈవోల దగ్గర మేము రికవరీ చేయాలంటూ సర్చార్జ్ ప్రొసీడింగ్స్ విధించడం ద్వారా అయినా సరే రికవరీ చేసే అవకాశాన్ని అధికారులు పరిశీలించవలసిన అవసరం ఉంది. కార్యక్రమ రూపంగా కమిషనర్ రామచంద్రమోహన్ కూడా కోరుతున్నాం. దీని మీద తగిన శ్రద్ధ పెట్టి తక్షణం ఈ ఆక్రమణలో ఉన్నటువంటి భూముల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కేవలం భూమి సమస్య కాదు, భక్తుల నమ్మకం మరియు ఆస్తికి సంబంధించినటువంటి విషయం. ఎప్పటికైనా అధికారులు మేలుకోవాలని కార్యక్రమ రూపంగా కోరుతున్నాం. ఇంకా చెప్పవలసినటువంటి విషయాలు ఈ కార్యక్రమంలో చాలా ఉన్నాయి. తదుపరి కార్యక్రమాల్లో ఈ అమలాపురం సుబ్బాలమ్మ దేవస్థానానికి సంబంధించినటువంటి 30 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఆక్రమణల మీద ఇంకా చర్చించవలసిన అంశాలు చాలా ఉన్నాయి. తదుపరి కార్యక్రమాల్లో దీని గురించి మరింతగా Subscribe now and press the bell icon. Never miss an update.